హైదరాబాద్లోని నాంపల్లిలో ఒక ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన భవనంలో 5గురు ఉన్నట్లుగా సమాచారం. షాప్ ఓనర్ డ్రైవర్, ఒక వర్కర్తో పాటుగా వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, హైడ్రా వేగంగా చర్యలు చేపట్టారు. నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంబంధించిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిషీ పర్యటనకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని కోరారు. అగ్ని ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లోని వాహనాలను దారి మళ్లిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని వివరించారు. ఫర్నిచర్ దుకాణంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దట్టమైన పొగలు వ్యాపించి ఉండడంతో రెస్క్యూ ఇబ్బంది పడిందని తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఒక ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి, అక్కడ పరిస్థితి ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయి. దానికి ఇంకా దట్టమైన పొగ అలుముకోవడం వలన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 4 అంతస్తుల భవనము, 2 అంతస్తుల కింద 2 సెల్లార్లు కూడా ఏర్పాటు చేశారు. 2 సెల్లార్లు ఏర్పాటు చేసి మొదటి సెల్లార్ లో మొత్తం టోటల్గా కూడా దీనికి ఫర్నిచర్ కు సంబంధించినటువంటి మొత్తం స్క్రాప్ అక్కడ ఉంది. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి ఒక సెల్లార్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇంకో సెల్లార్ లో పార్కింగ్ తో పాటు ఇక్కడే ఉండేటటువంటి దాంట్లో పని చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క పార్కింగ్ సెల్లార్ లోనే ఉంటారు. కాబట్టి ఇక 4 అంతస్తులో మొదటి సెల్లార్ లో మొదటి అంతస్తుకు అగ్నిమాపక దళాలు మొత్తం టోటల్గా కూడా మంటలు ఆర్పుతున్న క్రమంలోనే మొత్తం 4 అంతస్తులు కూడా మంటలు అయితే అంటుకున్నాయి. ఆ మంటలను ఆర్పే క్రమంలో ఇప్పటికే 15 తెచ్చే ప్రయత్నం లోపల ఆ యొక్క వాటర్ మొత్తం కింద సెల్లార్ ఏదైతే ఉందో ఆ సెల్లార్ మొత్తం పూర్తిగా నిండిపోయినట్టుగా కూడా అయితే అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం టోల్గా కూడా చూసుకుంటే అందులో ఒక 5 మంది అక్కడ పనిచేసేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి 2 పిల్లలతో సహా అయితే అక్కడే పనిచేసేటటువంటి ఒక డ్రైవర్ అయితే ఇంకా ఒక 2 మొత్తం 5 మంది దాంట్లో చిక్కుకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీం ఇంకా ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంది. కాకపోతే అక్కడ వెళ్ళడానికి ఇంకా ఆ యొక్క దట్టంగా పొగలు అలుముకోవడం చేత వెళ్ళడానికి ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే నాంపల్లి చిరాగ్ గల్లీ లైన్ లో ఉన్నటువంటి ఆ బచ్చన్ క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 4 అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగలు భవనం అంతా వ్యాపించి దీంతో ఆ భవనంలో ఉన్నటువంటి
తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదేవిధంగా దాంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసేసి అక్కడ ఆ ల్యాండర్ ఏ విధంగా ప్రాబ్లం రాకుండా పోలీసులు అందరూ భారీ బందోబస్తు చేశారు. ఇందులో ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. అదేవిధంగా ఆ రెవెన్యూ సిబ్బందితో పాటు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. మొత్తం 8 విభాగాలు ఈ యొక్క ఫైర్ సంబంధించినటువంటి దాంట్లో 8 విభాగాలు పాల్గొంటున్నాయి. ఇటు ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ తో పాటు కూడా చేస్తుంది. ఈ యొక్క మొత్తం దాన్ని పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ తో పాటు సిటీ కమిషనర్ సజ్జనర్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా 2 గంటల ప్రాంతంలో ఎప్పుడైతే ఆ యొక్క సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగినప్పటి నుండి కూడా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం సందర్శిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు అయితే దానికి ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా గోషమల్లి ఎమ్మెల్యే కూడా ప్రమాద స్థలానికి వచ్చారు. ప్రమాద స్థలానికి వచ్చేసి ఇన్ని అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా ఇన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ అయితే ఇలాంటి పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారంటూ కూడా అధికారులను ప్రశ్నించడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ క్రమం లోపలనే అక్కడ ఉన్నటువంటి 5 మందిని సురక్షితంగా తీసుకొని రావాలంటూ కూడా ఆ డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ టీజీ బృందాలు కానీ ఇటు ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చెలరేగినటువంటి మంటలు 4 అంతస్తులకు వ్యాపించాయి. ఇప్పటికే మొత్తం మంటలను అదుపులోకి అయితే తీసుకొని వచ్చారు. అదుపులను తీసుకొని వచ్చిన క్రమం లోపల నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్ కు వచ్చే వాళ్ళు రుమాయిన్ కు వచ్చే వాళ్ళు కూడా ఈ రోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళని అయితే రేపటికి వాయిదా వేసుకోవాలి, ఇక్కడ ఎవరు కూడా రావద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. సిటీ కమిషనర్ చెప్పడం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన స్పందించేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎవరు కూడా ఇటువైపున రాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బంది ఆ వివరాలు కూడా చూసుకుంటే మొహమ్మద్ ఇంతియాజ్ సిబ్బంది సుమారు 10 ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సయ్యద్ హబీబ్ కూడా ఫర్నిచర్ తరలించే డ్రైవర్ గా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తో పాటు అయితే ఇక సీనియర్ నాయకులు అయినటువంటి హనుమంతరావు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా అధికారులతో అయితే తెలుసుకోవడం జరిగింది. ఇదే విధంగా నాంపల్లి ఇది యొక్క ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదం పైన ఎస్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. మానవ హక్కుల న్యాయవాది రామారావు కూడా ఎమ్మెల్యే ఫిర్యాదుతో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కేసు నమోదు చేసింది. అగ్ని ప్రమాదం కాదు పరిపాలన నిర్లక్ష్యం అంటూ కూడా అయితే ఎస్ఆర్సీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే అక్రమ కట్టడాలు అగ్ని ప్రమాదానికి మూలం అంటూ కూడా నాంపల్లి ఈ ఘటన పైన అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ అయితే కర్ణన్ నిర్లక్ష్యమే అంటూ కూడా ఆ రామారావు కేసు వేయడం కూడా జరిగింది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఈ సంఘటన స్థలాన్ని గురించి ఆ ఫైర్ డీసీ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఫైర్ డీసీ మొత్తం కూడా సుమారు 6 గంటల పాటు తీవ్రంగా శ్రమించేసి దీని ఏదైతే మంటలను మొత్తం అదుపులోకి తెచ్చామో ఇంకా కాస్త సమయం ఈ యొక్క దట్టమైన పొగలు ఉండడం చేత కాస్త సమయం పడుతుంది. అక్కడ చేరుకోవడానికి మొత్తం కూడా ఇంకొక 2 గంటల్లో మొత్తం దీన్ని అదుపులోకి తీసుకుంటాము అని కూడా చెప్పడం జరిగింది. ఆ సెల్లార్ లో వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఒకటే ఎంట్రీ ఉండడం వలన ఈ యొక్క మంటలను అదుపు చేసే ప్రక్రియ కొంత ఆలస్యమైంది అని కూడా తెలుస్తుంది. అక్కడ మొత్తం సెల్లార్ ని జేసీబీల సాయంతో సెల్లార్ ని మొత్తం పలగొట్టడం జరుగుతుంది. పలగొట్టిన తర్వాత ఒక ఎంట్రీ నుండి ఆ యొక్క దట్టమైన పొగలన్నిటి కూడా బయటికి పంపిస్తున్నారు. బయటికి పంపించేసి ఆక్సిజన్ సిలిండర్ సాయంతో లోపలికి వెళ్లేందుకు అయితే ఆ ప్రయత్నం చేస్తున్నారు. అది అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే కూడా అక్కడ వైద్యులను కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 10 అంబులెన్స్లను అక్కడ సిద్ధంగా ఉంచారు. 10 అంబులెన్స్ సిద్ధంగా ఉంచి వైద్యులను కూడా సిద్ధంగా ఉంచారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. లోపలికి వెళ్ళేసి అక్కడ ఎవరు ఉన్నారు, ఇంకా ఫర్నిచర్ దాంట్లో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణం లోపల అయితే 5 మంది కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, 5 మంది కూడా ఉన్నారా లేదా అనే ఇంకా నిర్ధారించవలసిన అవసరం అయితే ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి క్రమం చూస్తున్నాము. సుమారుగా 6 గంటలు శ్రమించి ఈ యొక్క మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. ఇంకా ఆ రెస్క్యూ ఆపరేషన్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తెచ్చే ప్రయత్నం వారు అయితే ఏక పొగకు ఉక్కిరిబిక్కిరై వాళ్ళు ఉన్నారా లేదా అనే కోణం లోపల ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలంటూ ఇటు రాజకీయ నాయకులతో పాటు పోలీసులు కలెక్టర్ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లోపల ఎవరైతే చిక్కుకుని ఉన్నారో వాళ్ళందరూ క్షేమంగా రావాలంటూ కూడా కోరుకున్నటువంటి సంఘటన చూశాము. మంటలు చిక్కుకున్న వారిని క్షేమంగా బయటికి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ప్రవీణ్?
ఎస్ చక్రి అయితే ఇప్పటికే రోబోటిక్ సాయం కూడా తీసుకున్నారు. రోబోటిక్ సాయం తీసుకొని రోబోటిక్ సాయంతో ఆ యొక్క మంటలని అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు ఆ యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మొత్తంగా హైడ్రాక్ సిబ్బంది కానీ ఇప్పటికే మొత్తం టోటల్ గా చూసుకుంటే జేసీబీల సాయంతో ఆ యొక్క ఎవరైతే సెల్లార్ లో ఉన్నారో సెల్లార్ లో ఉండేటటువంటి వాళ్ళే మెయిన్ గా 5 మంది సెల్లార్ లో చిక్కుకున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ సెల్లార్ మొత్తం నీటితో నిండిపోయింది కాబట్టి ఆ నీటిని మొత్తం తొలగించాలా అనే కోణం లోపల చూస్తున్నారు. ఇంకా ఇక దట్టంగా 4 అంతస్తులకు మొత్తం టోటల్ గా పొగ అలుముకోవడం వలన దట్టంగా పొగలు ఉన్న కారణంగా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ వేడి కూడా ఏదైతే ఫైర్ జరిగినటువంటి ఇదంతా కూడా చూసుకుంటే కనుక అది చెక్కలు నిన్ననే మొత్తం టోటల్ గా కూడా ఫర్నిచర్ కూడా నూతన ఫర్నిచర్ ని కూడా తీసుకొని వచ్చారు, డంప్ చేశారు. అయితే డీజీ కూడా అదే చెప్తున్నారు, ఫైర్ డీజీ కూడా అదే చెప్తున్నారు. అయితే ఎక్కువగా డంప్ చేయడం వలన అక్రమంగా 2 సెల్లార్లతో నిర్మాణం చేయడం వలన ఆ యొక్క అయితే మంటలు అధికంగా వ్యాపించాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి ప్రాథమిక కారణం మాత్రం ఫైర్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటాము. యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని పైన కూడా ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇలాంటి ఆ సెల్లార్లు నిర్మించడం వల్లనే అక్రమంగా సెల్లార్లు నిర్మించడం వల్ల సెల్లార్లు అనేటివి అయితే పార్కింగ్ కొరకు మాత్రమే వాడాలి. కానీ ఇలాంటి స్క్రాప్ ని డంప్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. కాబట్టి 5 మంది కొరకు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా 1 గంట 2 గంటలు కూడా అయితే సమయం పట్టే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ అంబులెన్స్ కూడా అత్యవసర పరిస్థితి కొరకు అంబులెన్స్ కూడా అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇక ఏదైతే ఇక సెల్లార్ ఉందో సెల్లార్ లోపలికి వెళ్లేందుకు జేసీబీల సాయంతో 2వ ద్వారం, ఒకటే ద్వారం ఉంది. ఆ ఒక్క ద్వారం కూడా మొత్తం వాటర్ తో నిండిపోయింది. కాబట్టి ఎంట్రన్స్ ఇంకొక ద్వారం గుండా లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. చక్రి మంటలను పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రవీణ్? చక్రి ఇప్పటికే అక్కడ పక్కన ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఖాళీ చేయించారు. అయితే ఆ మంటలు మొత్తం అదుపులోకి వచ్చాయి. ఆ క్రమం లోపలే ఎప్పుడైతే దట్టంగా మంటలు అలుపుకున్నాయో ఆ క్రమం లోపలే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. ఒక్కసారిగా మంటలు అలుముకోవడం చేత తీవ్ర ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. పక్క షాపులకు వెళ్లకుండా కూడా ఆ ఫైర్ సిబ్బంది వెంటనే జాగ్రత్త పడ్డారు. పోలీసులు కూడా ఎవరిని కూడా రానియకుండా అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా మొత్తం క్లియరెన్స్ చేసేసి ఆ యొక్క ఏవైతే ఫైర్ వాహనాలు ఉంటాయో వాటిని తొందరగా చేరుకునే విధంగా ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేశారు. అదేవిధంగా నువాయిస్ కు వచ్చే వాళ్ళని కూడా ఆ ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ రావద్దు, ఈ రోజు వాయిదా వేసుకోవడమే మంచిది అంటూ కూడా పోలీస్ శాఖ నుంచి ఇటు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని విభాగాలు మొత్తం టోటల్ గా కూడా ఈ ఫైర్ సంఘటన జరిగిన వెంటనే 8 విభాగాలు ఒకేసారిగా తొందరగా అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. 8 విభాగాలు ఇటు రెవెన్యూ విభాగం కానీ జిహెచ్ఎంసీ విభాగం కానీ ఇటు లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ తో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ శ్రమిస్తూ ఉన్నాయి. ఇంకొక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల మొత్తం టోల్గా ఆ పొగలు మొత్తం వెళ్ళడానికి 4 అంతస్తుల భవనానికి అన్ని కూడా ఆ యొక్క గ్లాస్ తో ఫిట్టింగ్ చేసి ఉంది. కాబట్టి ఆ గ్లాస్ ని మొత్తం టోల్గా కూడా తొలగించిన క్రమం లోపల ఇప్పుడు అయితే ఆ పొగలు కూడా ఇంకా అదుపులోకి వస్తున్నాయి. ఇంకొక 1 అవర్ లో ఈ యొక్క పొగలు కూడా మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ సెల్లర్ లోపలికి వెళ్ళాలి. సెల్లర్ లోపలికి వెళ్ళేసి అయితే ఎవరు చిక్కుకున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారో 5 మంది అనే సమాచారం అయితే వస్తుంది. కానీ 5 మంది క్షేమంగా ఉన్నారా లేదా అనే కోణం లోపలికి చూస్తున్నారు. అయితే బల్మూరి వెంకట్ కూడా మీడియాతో మాట్లాడుతూ అయితే వాళ్ళ సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సెల్ ఫోన్లు రింగ్ అవుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అయితే ఎవరైనా ఇంకెక్కడైనా వాళ్ళు ఉన్నారా లేదా అనే కోణం లోపలికి చూస్తున్నారు. ఇంకెంతమంది ఉన్నారా అనే సమాచారం అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. చక్ర అయితే ప్రవీణ్, ఫైర్ నిపుణుల వినియోగం వల్ల రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు పురోగతి కనిపించింది ప్రవీణ్? అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ తో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇటు ఫైర్ సేఫ్టీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ ఈ యొక్క బిల్డింగ్ ఎక్కడ కూడా అయితే ఎగ్జిస్టింగ్ లేదు కాబట్టి పొగలు వెళ్ళడానికి ఎక్కడ కూడా ఎగ్జిస్టింగ్ లేని కారణంగా ఆ యొక్క నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఆ 2 సెల్లార్లు అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద ఘోరం ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. సంఘటన స్థలానికి ఉటావుటిన 8 విభాగాలు చేరుకొని సకాలంలో చేరుకోవడం
లేకపోవడం వలన అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో చేరుకోవడం వల్లనే అయితే ఇంకా కాస్త ప్రాణ నష్టం అయితే తగ్గింది అని చెప్తున్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇమ్మీడియట్ గా ఖాళీ చేయించారు. అక్కడ ఖాళీ చేయించిన నేపథ్యంలో ఇటు వాళ్ళందరినీ కూడా అయితే బయటికి పంపించారు. పోలీసులు ఎవరిని కూడా దగ్గరికి రాకుండా అటు చుట్టుపక్కల వాళ్ళ షాపులను కూడా అయితే ఇంకో పక్కల షాపులు కూడా ఫర్నిచర్ షాప్సే ఉన్నాయి కాబట్టి ఆ షాపులలో కూడా మంటలు వ్యాపించకుండా ఇటు ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వాళ్ళైతే అన్ని చర్యలు తీసుకున్నారు. అదే విధంగా కూడా ఇక అధికారులు కూడా ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ సిబ్బంది కూడా లోపలికి వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా లోపలికి వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని మొత్తం కూడా జిల్లా కలెక్టర్ తో పాటు అయితే సిటీ కమిషనర్ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే అక్కడ జిహెచ్ఎంసీ మేయర్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయనే కోణంలో కూడా అధికారులను అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క సెల్లర్ పర్మిషన్ లేదంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓనర్ ఎవరైతే ఉంటారో యజమాని పైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫైర్ సేఫ్టీ డీజీ కూడా చెప్పడం జరిగింది. కమిషనర్ కూడా అయితే దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ పర్మిషన్ ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. చెప్పండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపైన చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 5 రోజుల్లోపు స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పేర్కొన్నారు. నోటీసులకు స్పందించకుంటే సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అరవింద్ వ్యాఖ్యలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సంజయ్ చేస్తున్న ఆరోపణలు ఆక్షేపణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. చంపాపేట బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూశారు. నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రిలో పేగు ఇన్ఫెక్షన్ వ్యాధితోటి చికిత్స పొందుతూ కన్నుమూశారు. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన గత జేహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కౌన్సిల్ సమావేశంలో నియోజకవర్గ సమస్యలపైన, ముఖ్యంగా పెండింగ్ బిల్లులు, అభివృద్ధి పనులపైన ఆయన ఘనం వినిపించేవారు. చంపాపేట డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో బాకినగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధర్మరక్షణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి, బీజేపీ, పలు రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. నగరంలో నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులను అరెస్ట్ చేయాలని బాకినగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ చొరబాటుదారుల కోసం వేగవంతమైన గుర్తింపు ప్రక్రియను అమలు చేయాలని బాకినగర్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష స్థలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ సందర్శించి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్కు మద్దతు పలికారు. ప్రజల న్యాయమైన కోరికను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నదని తెలిపారు. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ప్రజల వెంటే ఉంటుందని హామీనిచ్చారు. అవసరమైతే ఎమ్మెల్యే శ్రీ గణేష్ తోటి కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. స్వాగతం, సుస్వాగతం. మీరు ఎమ్మెల్యే సార్కి వచ్చి సపోర్ట్ చేస్తుంది ఈ కార్యక్రమం. మనం కంటోన్మెంట్ నియోజకవర్గం వచ్చే వారికి మనకు సమస్య ఏడొస్తుందంటే ఈ యొక్క కంటోన్మెంట్ అనేది
ఒక సపరేట్ జోన్, ఈ జోన్ స్టేట్ కి రిలేటెడ్ కాదు, ఈ జోన్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కి రిలేటెడ్ అయిన సబ్జెక్ట్. మన స్టేట్ ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ మినిస్టర్ అయిన రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నాకు నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ వర్క్ కావాలి, ఈ డెవలప్మెంట్ కి మీరు 50 కోట్లు ఇవ్వాలని ఒకసారి బోర్డు అంటే చర్చించుకుంటే గణేష్ అన్నకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏదొస్తుందంటే ఈ యొక్క జోన్ కంటోన్మెంట్ జోన్ వచ్చేసే వరకు మనం ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలనుకున్నా కూడా, ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈడున్న బోర్డు పర్మిషన్ కావాలి, లేకుంటే ఢిల్లీ నుంచి పర్మిషన్ కావాలి. సోదరుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు కంటోన్మెంట్ ను మరి విలీనం చేయాలి మున్సిపల్లో అని చెప్పి చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తాను. ఇందుకు సంబంధించి గౌరవ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండే సంజయ్ గారు కూడా లేఖలు రాస్తూ వెంటనే దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని, అక్కడ ప్రాంత ప్రజల అభివృద్ధి అందరితో సమానంగా జరగాలని, ఆ ప్రాంత ప్రజలు కంటోన్మెంట్ పేరు మీద వివక్షకు గురి కావద్దని చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం వెంటనే తీసుకుంటూ ఆ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా మరి ఈ యొక్క కంటోన్మెంట్ విలీనాన్ని తొందరగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కోరుతా ఉన్నాం. రాజ్ న్యూస్ కథనాలకు మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎర్రమట్టి తవ్వకాలపైన రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేస్తుంది. దీంతో మైనింగ్ శాఖ అధికారులు అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వారిపైన అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎర్రమట్టిని తరలిస్తున్న 3 లారీలను స్వాధీనం చేసుకుని అధికారులు సీజ్ చేశారు. తిరుపతిలో 13 నెలల చిన్నారి జయశ్రీ కిడ్నాప్ కథ చివరకు సుఖాంతమైంది. చిన్నారి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ పాపను ప్రేమగా చూసుకుంటూ నమ్మకంగా పొరుగున ఉన్నవారే జయశ్రీని కిడ్నాప్ చేశారు. అయితే 48 గంటల్లోనే ఈస్ట్ పోలీసులు ఈ కేసును ఛేదించి పాపను క్షేమంగా అమ్మ ఒడికి చేర్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. 13 నెలల చిన్నారి కిడ్నాప్కు గురైన కేసును సుఖాంతం చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. 48 గంటల్లోనే ఆ యొక్క కేసును ఛేదించి ఆ యొక్క చిన్నారిని కూడా తల్లిదండ్రులకు ఇప్పుడే అప్పగించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈస్ట్ సిఐ శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ చిన్నారి కిడ్నాప్ గురైన తర్వాత ఈ యొక్క టెక్నికల్ టీం ఏ విధంగా పనిచేసింది? మీరు కేవలం 48 గంటల్లోనే ఈ యొక్క కేసును కూడా ఛేదించారు. అవును, ముఖ్యంగా పాప సురక్షితంగా బయటపడినందుకు అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అధికారులు కూడా అందరిని అభినందించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తీసుకెళ్ళినారు అనేది కన్ఫర్మేషన్ చేసుకున్నాం. 2 వీలర్ పైన 2 ముద్దాయిలు వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళే, గత 3 నెలలుగా వాళ్ళతో సావాసం చేసేవాళ్ళే ఆ పాపను తీసుకుపోయినారని కన్ఫర్మ్ చేసుకున్నాం. అయితే సీసీ కెమెరాలలో అది 2-3 చోట్ల ట్రాక్ చేసాం. ట్రాక్ చేస్తే మన తిరుపతి నుంచి హైవేకి ఎక్కే మార్గంలో ఇలా ఆటో నగర్ గుండా వెళ్ళి నారాయణాద్రి హాస్పిటల్ నుంచి హైవే పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సీసీ కెమెరాలు మనకు బాగా ఉపయోగపడినాయి టౌన్లో. తర్వాత ఈ ముద్దాయి 1 ఇయర్గా ఇక్కడే ఉన్నాడు. ముద్దాయిలు ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళ గురించి కొంచెం ప్రాథమిక సమాచారం చుట్టుపక్కల వాళ్ళకు ఉండడం, వాళ్ళ ఏరియా సొంత ఊరులో ఏ ఏరియాస్ ఉన్నాయో అక్కడ 2-3 మల్టిపుల్ ఏరియాస్ గురించి చెప్పడం జరిగింది మనకు ఇన్ఫర్మేషన్లో. ఆ ఏరియాలో ఏ ఏరియాలు చెప్పారో అన్ని ఏరియాలకి మనము ఇమ్మీడియట్గా పార్టీలు అలర్ట్ చేసి డిఫరెంట్ ఏరియాస్కి పంపించడం జరిగింది. దాంట్లో ఎస్ఐ హేమాద్రి మెయిన్ టీము వీళ్ళ క్యాచ్ చేసిన దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇంకో ఎస్ఐ గారు ప్రసాద్ గారు కూడా ఇంకో టీంలో ఉన్నారు, ఇంకో టీంలో ఉన్నారు. సో మొత్తానికి ఇది మా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముఖ్యంగా వినోద్ దీంట్లో ఇంకా ఈ టెక్నికల్ అనాలైసిస్ అంతా కూడా టైం టు టైం హెల్ప్ చేసి మనకి కేసును త్వరితగతిగా పట్టుకోవడానికి కారణమైనారు. బట్ వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఒక చోట ఎక్కడ కాట్పాడి దగ్గర ఉన్న ఒక ఏరియా ప్రాంతంలో సేల్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి ఒక ముసలావిడికి ఇవ్వడం జరిగింది. ఆవిడ బెగ్గింగ్కి ఈ రోడ్డుకు పోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ అందరూ గుమికూడటం జరిగింది. ఈ డబ్బుల గురించో దేని గురించో మొత్తానికైతే ఆడ అందరూ మనకు పోయినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ పైన దొరకడం జరిగింది. అందరినీ కస్టడీలోకి తీసుకున్నాం. మీరు చెప్పండమ్మా, మీకు పాప ఎప్పుడు కిడ్నాప్ అయింది, మీరు ఎప్పుడు చూసుకున్నారు, మీరు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేశారు? మీకు ఏమైనా అనుమానం అయితే లేదు, కానీ చేపల బొనుగు పెట్టిన మామూలు వాళ్ళ దగ్గర ఇస్తాను, ఆడకిడికి అంగడికి తొడుకోపోతారు కాబట్టి వదిలేసిన, అంతగా పట్టించుకోలేదు. చేపలు లేకపోతే పాప మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చినారు, అడిగినారు మమ్మల్ని అంతా, మాకు తెలియదని చెప్పినాము, టైమింగ్ అడిగినారు, మాకు తెలియదని చెప్పినాము. మళ్ళీ ఆడ కెమెరా ఉందంటే పక్కన వాళ్ళు చెప్తే మళ్ళీ కెమెరాలు కనిపెట్టినారు.
అంటే మారెమ్మ మురుగన్ అనే వాళ్ళ పైన నమ్మకంగానే మీ బిడ్డను వదలడం వల్లే కిడ్నాప్ గురైంది. వాళ్ళ నమ్మకం వల్లే వదిలేసినాను. ఆ రోజు ఎత్తుకుంటూ తినిపిసిరాట అనేసి నేను పట్టించుకోలేదు. అని నీళ్ళు పట్టుకోవడం వల్ల యథార్థంగా వల్ల నా పాప మిస్ అయిపోయింది. ఎన్ని రోజుల్లో మీకు ఈ కిడ్నాప్ను ఛేదించి మీ బిడ్డను మీకు అప్పగించారు పోలీసులు? చెప్పిన మా ఇదే చేసినారు. మరుసటి రోజే 2 రోజులతో తేలితే ఇచ్చేసినారు. జయశ్రీ కిడ్నాప్ కథ పోలీసులు సుఖాంతం చేశారు. కేవలం 48 గంటల్లోనే ఆ చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తిరుపతిలో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి అంటే కూలీ పనుల నిమిత్తం వస్తుంటారు. అయితే వారి పట్ల కూడా కొంత జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి లాంటి నగరంలో కూడా పిల్లలను యథేచ్ఛగా వదిలేయకుండా ఇతరులను నమ్మకుండా నమ్మకంతోనే ఈరోజు ఆ చిన్నారి కూడా కిడ్నాప్ గురైందని కూడా తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తల్లిదండ్రులు కూడా చిన్నారుల పట్ల జాగ్రత్తలు వహిస్తే ఇట్లాంటి కిడ్నాప్లను కొంతవరకు కూడా నివారించవచ్చని చెప్తున్నారు. ప్రధానంగా ఎవరైతే కిడ్నాప్ చేసినారో మారెమ్మ మురుగన్ వారిని కూడా వారి ద్వారా కూడా మరో 4 కూడా అరెస్ట్ చేసి వారిని కూడా ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నారు. అదేవిధంగా వారి నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించి గతంలో ఏమైనా నేర చరిత్ర కలిగి ఉన్నారా లేదంటే ఇట్లాంటి కిడ్నాప్లు ఏమైనా చేస్తున్నారా అనే దానిపైన కూడా ఈస్ట్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు, తిరుపతి.